యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు స్వామిని దర్శించుకోవడానికి మనం వేల్పూరు గ్రామానికి వచ్చామండి. ఇక్కడ స్వామి మనకి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. హైవే పక్కనే ఉంటారండి స్వామి, రోడ్డు పక్కనే ఉంటారు. ఇలా రాతి కట్టడంలో బ్లాక్ కలర్ స్టోన్ మీద స్వామి ఆ కాషాయం కలర్ వస్త్రాలలో ఆ సింధూరంతో చాలా నిండుగా రోడ్డు మీద వెళ్తుంటే భక్తుల్ని ఆకర్షిస్తూ చాలా భక్తుల మన్నలను పొందుతున్న అభయాంజనేయ స్వామి అండి. ఇక్కడ ఊరి పెద్దలు కానీ ఊళ్ళో వాళ్ళతో కానీ మాట్లాడితే మాకు తెలిసింది ఏంటంటే, స్వామి అండగా ఉన్నారు మాకు. మా ఊర్లోకి ఏ చెడు కానీ ఏ శత్రు బాధలు కానీ మా ఊరిలో కానీ మా ఇంటిలోనికి కానీ రాకుండా మా ఊరి మొదటిలో స్వామిని నిలుపుకున్నాము, మేము చాలా నమ్ముతాము అని చెప్తున్నారండి. ఇక్కడ ఊరి పెద్దలతో కూడా మేము మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు కూడా చెప్తున్నారండి. అబ్బా, ఆంజనేయ స్వామి అంటేనే వాళ్ళ కళ్ళల్లో కూడా మేము చూస్తున్నామండి ఆనందం, ధైర్యం అండి. మెయిన్ ఆయన అంటేనే ధైర్యం అండి. ముఖ్యంగా ఎంత పెద్ద శత్రువైనా కానీ మనం ఆంజనేయ స్వామి భక్తులము అని తెలిస్తే పారిపోవాల్సిందేనండి. అంత అంత భయపడతారండి శత్రువులు కూడా. మనం ఆంజనేయ స్వామికి ఎంత భయపడతారో ఆంజనేయ స్వామి భక్తులుగా మనకి కూడా వాళ్ళు అంతే భయపడతారండి. అంత అండగా ఉంటారు స్వామి. నమ్ముకున్న వాళ్ళకి అంత ధైర్యాన్ని ఇస్తారండి మనకి కూడా. మనం స్వామి భక్తులము అని తెలిస్తే మన శత్రువులకు కూడా హడలండి. మీరంత స్వామి భక్తులుగా బయటకు తెలియాలండి. మీరు స్వామిని నమ్మండి, స్వామి సత్యాన్ని తెలుసుకోండి. స్వామి ఉంటే, పక్కన ఉంటే, మన మనసులో ఉంటే, మన ఇంట్లో ఉంటే ఎంత ధైర్యం వస్తుందో మీరు తెలుసుకోండి. మీ పిల్లలకి నేర్పండి, మీ పెద్దవాళ్ళకి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మీకు తోచిన వాళ్ళని, మీకు దగ్గరలో ఉన్న ఒక్కళ్ళని ఇద్దరినైనా గైడ్ చేసి మీరు మార్చండి. స్వామి సత్యాన్ని తెలపండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్వామిని తప్పకుండా వచ్చి వేల్పూరు దర్శించుకొని మీరు కూడా స్వామి భక్తులుగా ఒక ధైర్యాన్ని తెచ్చుకొని శత్రువులతో కానీ మీకున్న సమస్యలతో కానీ పోరాడాలని కోరుకుంటున్నానండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు స్వామిని ఇంత దూరం వచ్చి దర్శించుకోవడం కుదరని వాళ్ళు మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని స్వామి కృపకి, స్వామి కటాక్షాలకి, కరుణా కటాక్షాలకి పాత్రులు అవ్వాలని స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీలో మన వాట్సాప్ గ్రూప్ ఉందండి. దానిలో జాయిన్ అయ్యి మనం ఒక హనుమాన్ ఫ్యామిలీగా ఫామ్ అయ్యి మనదొక పెద్ద ఫ్యామిలీగా ప్రపంచానికి చూపిద్దామండి. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా, ఏ బాధలు లేకుండా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.